హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, కొడాలి నాని అరెస్టు, రోజా అరెస్టు, వల్లభనేని వంశీ అరెస్టు, విడుదల రజనీ అరెస్టు, ఈ విధంగా వైసీపీ నేతలు కొంతమంది అరెస్ట్ అని చెప్పేసి గత కొంతకాలంగా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం మనం చూస్తున్నాం. సార్, మీడియాలోను సోషల్ మీడియాలోను మీరు అరెస్ట్ అన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఆ తర్వాత మరుసటి రోజు వాళ్ళు ఎవరు కూడా అరెస్ట్ అయ్యింది లేదు, ఏమీ లేదు. అసలు ఎందుకు ఈ విధంగా వీళ్ళు అరెస్టు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది? మళ్ళీ ఎందుకు వాళ్ళు అరెస్ట్ కాకుండా ఆ విధంగా ఉన్నారు? ఏం జరుగుతుంది? ఎందుకు వీళ్ళ మీద ఇటువంటి ప్రచారం? సోషల్ మీడియాని మనం చిన్న చూపు చూడకూడదు. అరెస్ట్ అని ఒక సెటిలైట్ ఛానల్స్, పెద్ద నెట్వర్క్ ఉన్న ఛానల్స్ ప్రకటించాయంటే వాళ్ళకి ఒక సోర్స్ ఉంటుంది. సోర్స్ లేకుంటే రాయకూడదు కదా. ముందు యూట్యూబ్ మరీ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సోర్స్ లేకుండా వార్తలు రాసిన, శృతి మించి మాట్లాడినా మీద యాక్షన్ ఉంటుంది, ఉండాలని కూడా మనం కోరుకుందాం. దిస్ ఈజ్ నాట్ ఎ ఫిక్షన్. కథలు చెప్పడం కాదు, కుక్కుడు స్టోరీలు అందించడం కాదు. వాస్తవంగా జరిగితే నువ్వు మాట్లాడవు, లేకపోతే నువ్వు మేధావి నడితే భవిష్యత్తును ఊహించగలిగితే ఏదో ఉండే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పు. అవకాశాలు ఉండొచ్చు అని చెప్పు. అందువల్ల ఇదేంటంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టాలి మనం. ఆ కార్నర్ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ కాకుండా కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతాడు, అయినా తప్పించుకోలేడు. 4,000 కోట్ల కుంభకోణం స్కామ్ జరిగినప్పుడు నువ్వు ఆక్రమించిన నేల తాలూకు దస్తావేజులన్నీ తిరగేసి కాల్చేసి ఏదో పెద్ద అగాధం సృష్టించినప్పుడు ఇంకా అరెస్ట్ ఎందుకు ఆగిపోయింది? డాక్యుమెంట్లు విట్నెస్ లేదు, దానికోసం ఆగిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్రభ కొనసాగుతుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు డాక్యుమెంట్లు కాలిపోయినాయండి. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రతి డాక్యుమెంట్ కూడా డిజిటల్ మీడియాలో భద్రపరుస్తున్నారు. ఇవే అయిపోయి అవి ఎక్కడున్నాయి? లేవు. అంటే కొంతమంది వర్గం ఆయన కింద పనిచేస్తున్నారు కదా, అక్కడ అలా ఉంచండి. బట్ తప్పదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అరెస్ట్ చేయడం తప్పదు. ఒకవేళ ఉంచినట్టయితే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స ఎదురు చాలు మళ్ళీ పార్టీని ఎస్టాబ్లిష్ చేసేయడానికి. ఇక్కడేమో ఈయన చూసుకుంటాడు రాయలసీమ, అక్కడ ఉత్తరాంధ్ర ఆయన చూసుకుంటాడు మాట. దీన్ని పక్కన పెడదామండి. ఇక గుంటూరు వచ్చినట్టయితే విడుదల రజని, మన కొడాలి. విడుదల రజని పెద్ద ఒక సినిమా స్టార్స్కి లేని ఫాలోయింగ్ ఉంది. విడుదల రజని ఒక మాట జారింది. ఎలా జారిందంటే, ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఉన్నటువంటి ఆవిడ సాఫ్ట్వేర్ కంపెనీ ఈరోజు 40,000 కోట్లకు రొటేషన్కి టర్న్ ఓవర్ ఉందని చెప్పింది మాట. మరి ఈ స్థాయికి పెరగడానికి నీకేది ప్రధాన కారణం? ఎవరు సహకరించారు అనే మాట వస్తుంది. ఆ మాట ప్రకారం తనకు కూడా నామినల్గా అరెస్ట్ తప్పదు. ఇక్కడ నామినల్గా ఎందుకు అంటున్నానంటే, భూముల విషయంలోనూ కొన్నారు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, రైతులందరూ తిరగబడుతున్నారు. అక్కడ ఆవిడ చేసిన స్కాము స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆవిడేం చేసింది? ఏ లాయరో సలహా ఇచ్చి ఉంటాడు, ఏ 10 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఆ భూముల దగ్గర ఉన్న వాళ్ళందరికీ కోటి, ఒక 5గురు చొప్పున మనిషికి ఒక 20 లక్షలు ఇచ్చేసి చేతులు కడిగేసుకుంది. అందరికీ ఆ రోజు వచ్చే వాళ్ళందరికీ ఇచ్చేసానండి, మిగతా వాళ్ళ భూములు లేవని ఏంటి కొంత పంచడం వల్ల ఆవిడ కొంచెం సెక్యూర్ అయింది. మళ్ళీ ఇవన్నీ సేకరించి ఎదురు తిరుగుతున్నారు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మా డబ్బు మాకు ఇవ్వవలసిందే అని, లేకపోతే అరెస్ట్ అవుద్ది. కొడాలి నాని ఇంతవరకు సంపాదించిందంతా, ఆయన మినిస్టర్ అయ్యి వైసీపీ పార్టీలో ప్రధాన వ్యక్తిగా ఉండి సంపాదించిందంటే ఊహించనది కాదు. ఆయన దగ్గర లిక్కర్ ఉంది, ఆయన ఇష్టం వచ్చినట్టు లిక్కర్ సప్లై చేస్తాడు, గంజాయి సప్లై చేస్తాడు. అది అంటే దాన్ని ఇన్వెస్టిగేషన్లో పట్టుబడిన విషయాలు. కోడి పందాలు ఆడతాడు, క్యాజినో ఆడతాడు,
వాటి నాటి ఎక్కడ ఏదైనా కబ్జా ఉందంటే కొంచెం సెద్ద భూములు అంటారు గవర్నమెంట్ భూముల్ని, ఉంటే కబ్జా చేస్తాడు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఆడ గెదవాడు 420 కూడా అంటున్నారంటే ఈ చేతగాని ప్రభుత్వం కాదండి. ఎవరైతే ప్రభువు ఉన్నారో ప్రభువుని తిట్టినట్టు మొత్తం ఆంధ్రప్రదేశంలో అందరినీ తిట్టినట్టు మరి ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదో తెలియదు. మీరు చెప్పినట్టుగా విడుదల రజనీ ఏముంటుంది, అయ్యా నాకు యాక్షన్ తీసుకోండి సిద్ధంగానే ఉన్నాను నేను, నాకు ఆర్డర్స్ రాలేదంటుంది. ఇక్కడ పేరుకే హోమ్ మినిస్టరు వంగలపూడి అనిత కానీ బట్ అసలైన ఆర్డర్స్ రావాల్సింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆ మహానుభావుడు మరి ఎప్పుడు ఆలోచిస్తాడో, ఎందుకంటే శత్రుత్వాన్ని అలా పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు మాట్లాడడం పేరు నాని ఏమి తగ్గించలేదు, అంతకుముందు ఎలా మాట్లాడాడో ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు. కాదంటే అప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని మాట్లాడేవారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఏమైపోద్దో కుటేస్తాడేమో భయం మీద చంద్రబాబుని లోకేష్ని మాట్లాడుతున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, మన వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలియదు. వల్లభనేని వంశీ అమెరికాలో ఉన్నారంటే అమెరికాకి వీసా ఎలాగిస్తారు? ఆయన మీద ఎన్నో అభియోగాలు, నేరస్తుడిగా కేసులు ఉన్నప్పుడు ఎలా వెళ్తాడు అమెరికా? మరి ఎలా వెళ్తాడంటే ఇటలీకి రోజు ఎలాగెళ్ళింది? ఆవిడ మీద కూడా 100 కోట్ల స్కామ్ ఉంది కదా, ఎవరు పంపించారు? ఇటలీలో ఉన్నటువంటి ఫోటో ఇక్కడ వైరల్ అవుతుంది. ఇటలీ ఎలా జరిగింది ఆలోచించవలసింది ఎవరైనా సరే, మీద యాక్షన్ తీసుకోవాల్సింది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా ఎక్కువగా ఆలోచించడం, తక్కువగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అసలు ముందు ఎప్పుడైతే శుభం అంటూ కూటమి గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరుసటి వీకే విధ్వంసం అయిపోతుంది, రావణకాండ అయిపోతుంది, మొత్తం ఆంధ్రదేశం అంతా తగలబడిపోతుందని వాళ్ళు దుమ్మెత్తిపోతుంటే మీరు అలాగా ప్రేక్షకుల్లా చూస్తున్నారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మాలాంటికి వాళ్ళకి ఎవరికి అర్థం అవట్లేదు. అంటే తగలడిపోతుంది అన్నారన్నమాట. ఇదే ఆదిలాబాద్ తగలెట్టండ్రా అన్నారు, తెట్టండ్రా అన్నాడు, మీ ఇష్టం పడగొట్టండి పంచాయతీ ఎంతైతే ఎంత అవుద్ది అని జగన్మోహన్ రెడ్డి గారు పేటరేగిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు తప్పు చేసింది ఎవరిలా ఉన్నారు? కూటమే తప్పు చేసినట్టుగా ప్రజల్లో మాట్లాడుతున్నారన్నమాట. పెద్దానికి కూడా ఎంత అంటే సమాజం కూడా నాశనం అయిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అంటున్నారు. తిప్పి కొట్టవలసిన అవసరం లేదండి. రాజకీయాల్లో ఏ రోజుకి ఆ రోజు అప్డేట్గా తిప్పి కొట్టాలి కదండి. కనుక ఏమీ లేకపోవడం వల్ల సామాన్యులకు కూడా ఆశ్చర్యం అన్నమాట. ఎంత ఇదిగా తిడుతున్నారే వీళ్ళు, ఏ యాక్షన్ తీసుకోవటం లేదు. తర్వాత పోలీసులు కూడా కొంతమంది ఆవిడ తరఫున మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాటెప్పుడు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాలన్నీ పనిచేస్తున్నారు. అంటే కూటమి వాళ్ళు పరిపాలిస్తున్నారా, వైఎస్ఆర్ సిపిఐ పరిపాలిస్తున్నారా అనుమానం అందరికీ వస్తుంది. దీని సమాధానం పవన్ కళ్యాణ్ అడగడం కరెక్ట్ కాదు, కానీ చంద్రబాబు నాయుడిని అడగాలి, లేదా లోకేష్ని అడగాలి.